బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్కు స్వాగతం. మేము భారతదేశంలోని క్రిమినల్ చట్టం యొక్క మూలస్తంభాన్ని పరిశీలిద్దాము. ఈ ఐపీసీ 1860 సమగ్ర కోడ్ భారతదేశంలో నేర న్యాయశాస్త్రానికి వెన్నెముకగా నిలుస్తుంది, నేరాలను నిర్వచిస్తుంది, శిక్షలు మరియు జరిమానాలను నిర్దేశించడం. ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ అనే పేరుతో మనము ఐపీసీ యొక్క సంక్లిష్టతలను విప్పి అందరికీ అందుబాటులో మరియు అర్థమయ్యేలా చేయడం లక్ష్యంగా వివరించుకుందాము. ఇక మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 53 కోడ్ నిబంధనల ప్రకారం నేరస్తులు బాధ్యత వహించే వివిధ రకాల శిక్షలకు సంబంధించినది. ఐపీసీ ప్రాథమికంగా నేరాలను జాబితా చేయడానికి మరియు వాటికి జరిమానాలను సూచించడానికి రూపొందించబడింది కాబట్టి ఈ శిక్షల పరిధి మరియు స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఐపీసీ సెక్షన్ 53 ఇలా పేర్కొంది: శిక్షలు. ఈ కోడ్ నిబంధనల ప్రకారం నేరస్థులు బాధ్యత వహించే శిక్షలు: మొదటి, మరణం. రెండవది, జీవిత ఖైదు. మూడవది, భారత శిక్షాస్మృతి సవరణ చట్టం. చట్టం 8/1942 ద్వారా తొలగించబడింది. నాల్గవది, ఖైదు. ఇది 2 వర్ణనలు. అవి: 1 కఠినమైన అంటే కఠినమైన శ్రమతో, 2 సరళమైనది. ఐదవది, ఆస్తి జప్తు. ఆరవది, మంచిది. వివరణాత్మక వివరణ. 1 శిక్షల తీవ్రత. సెక్షన్ 53 క్రమానుగత పద్ధతిలో శిక్షలను వివరిస్తుంది. అత్యంత తీవ్రమైన మరణశిక్షతో ప్రారంభించి మరియు అతి తక్కువ జరిమానాతో ముగుస్తుంది. ఈ గ్రేడేషన్ నేరం యొక్క గురుత్వాకర్షణ ఆధారంగా ఐపీసీ విధించే జరిమానాల పరిధిలో అంతర్దృష్టిని అందిస్తుంది. 2 అంతిమ శిక్ష, మరణం. మొదటి శిక్ష మరణశిక్ష అరుదైన కేసుల్లో, అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రయోగించబడింది. ఇది క్రూరమైన నేరాలకు న్యాయ వ్యవస్థ యొక్క తీవ్ర ప్రతిస్పందనను నొక్కిచెబుతుంది. చట్టం కొన్ని నేరాలను ఎంత తీవ్రతతో చూస్తుందో నొక్కిచెబుతుంది. 3 జీవిత ఖైదు. రెండవ శిక్ష జీవిత ఖైదు మరొక తీవ్రమైన శిక్ష, తరచుగా చాలా ఘోరమైన నేరాలకు రిజర్వ్ చేయబడింది. మరణశిక్ష వలె కాకుండా ఇది తపస్సు చేసే అవకాశాన్ని అందిస్తుంది, కానీ చట్టం యొక్క పర్యవసానంగా దీర్ఘకాల స్వేచ్ఛను హరించడాన్ని నొక్కిచెబుతుంది. 4 ఖైదు కఠినమైన మరియు సాధారణ. కోడ్ 2 రకాల జైలు శిక్షలను నిర్దేశిస్తుంది: కఠినమైన శ్రమతో మరియు సాధారణ. కఠిన కారాగార శిక్ష విధిస్తుంది. నేరస్థుడు కఠినమైన పనిలో నిమగ్నమై స్వేచ్ఛను కోల్పోవడానికి శారీరక శ్రమను జోడిస్తుంది. సాధారణ ఖైదు, మరోవైపు, హార్డ్ లేబర్ కాంపోనెంట్ లేదు కానీ ఇప్పటికీ వ్యక్తిని పరిమితం చేస్తుంది, వారి స్వేచ్ఛను తగ్గిస్తుంది. 5 ఆస్తి జప్తు. కొన్ని సందర్భాల్లో ఆస్తిని చట్టపరమైన జప్తు చేయడానికి ఐపీసీ అనుమతిస్తుంది. ఇది ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది: నిరోధకంగా పని చేయడం మరియు వ్యక్తులు వారి అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాలు లేదా లాభాల నుండి ప్రయోజనం పొందకుండా చూసుకోవడం. 6 జరిమానా. జరిమానా విధించడం అనేది ద్రవ్య పెనాల్టీ. అపరాధి కొంత మొత్తాన్ని చెల్లించమని బలవంతం చేస్తుంది. ఇది శిక్షగాను మరియు కొన్ని సందర్భాల్లో బాధితులకు నష్టపరిహారం అందించే మార్గంగాను పనిచేస్తుంది. 7 కోడ్ యొక్క సౌలభ్యాన్ని ప్రతిబింబించడం. శిక్షల శ్రేణిని అందించడం ద్వారా ఐపీసీ వశ్యతను ప్రదర్శిస్తుంది. నేరం యొక్క స్వభావం మరియు తీవ్రత, నేరస్థుడి ఉద్దేశం, కలిగించే హాని మరియు ఇతర పరిస్థితులకు సరిపోయేలా జరిమానాలను రూపొందించవచ్చని నిర్ధారిస్తుంది. 8 దామాషా సూత్రాన్ని బలోపేతం చేయడం. వివిధ శిక్షలు దామాషా యొక్క చట్టపరమైన సూత్రాన్ని నొక్కిచెప్పాయి, శిక్ష నేరానికి అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఐపీసీ ఒక పరిమాణ సరిపోయే విధానాన్ని నివారిస్తుంది, ఇది సూక్ష్మమైన శిక్షను అనుమతిస్తుంది. 9 అభివృద్ధి చెందుతున్న న్యాయశాస్త్రం.
కాలక్రమేణా శిక్షలపై సామాజిక అభిప్రాయాలు పరిణామం చెందుతాయి. ఇది చట్టపరమైన భూభాగంలో మార్పులకు దారితీస్తుంది. సెక్షన్ 53 అటువంటి పరిణామానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రత్యేకించి కొన్ని శిక్షలు విస్మరించబడుతున్నాయి లేదా కాలక్రమేణా చర్చించబడతాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 53 శిక్షల వివరణాత్మక జాబితాతో మొత్తం శిక్షా స్మృతికి వెన్నెముకగా పనిచేస్తుంది. ఇది నేరం యొక్క స్వభావం ఆధారంగా వర్తించే జరిమానాల స్పెక్ట్రంను అందిస్తుంది, న్యాయం కఠినంగా మరియు న్యాయంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. శిక్షల శ్రేణి అత్యంత కఠినమైనది నుండి కనిష్ట స్థాయి వరకు న్యాయం దామాషా ప్రకారం అందించబడుతుందని, ప్రతీకారం, నిరోధం మరియు కొన్ని సందర్భాల్లో పునరావాసం యొక్క అవసరాన్ని సమతుల్యం చేయడంలో ఐపీసీ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ప్రతి శిక్ష యొక్క స్వభావాన్ని నిర్వచించడం మరియు వివరించడం ద్వారా సెక్షన్ న్యాయ వ్యవస్థ మరియు ప్రజలకు క్రిమినల్ చర్యల యొక్క సంభావ్య పరిణామాల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండేలా చేస్తుంది. సెక్షన్ 53 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ న్యాయం యొక్క సంరక్షకునిగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది, సామాజిక విలువలు మరియు అంచనాలను ప్రతిబింబించే నేరాలకు తగిన జరిమానాలు విధించబడతాయి. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. कानूनी जागरूकता पर हमारी वीडियो श्रृंखला में आपका स्वागत है, जहां आज हम भारत में आपराधिक कानून की आधारशिला भारतीय दंड संहिता। यह व्यापक संहिता भारत में आपराधिक न्यायशास्त्र की रीढ़ बनती है, जो अपराधों को परिभाषित करती है और दंड निर्धारित करना। आईपीसी 1860 एक्सप्लेन्ड शीर्षक वाले इस एपिसोड में हमारा लक्ष्य आईपीसी की जटिलताओं को उजागर करना है, जिससे इसे सभी के लिए सुलभ और समझने योग्य बनाया जा सके। आइए कानूनी शब्दावली को तोड़े ताकि आपको यह व्यावहारिक समझ मिल सके कि आईपीसी हमारे दैनिक जीवन को कैसे प्रभावित करता है। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 53 विभिन्न प्रकार के दंडों से संबंधित है, जिनके लिए अपराधी संहिता के प्रावधानों के तहत उत्तरदायी हैं। यह देखते हुए कि आईपीसी मूल रूप से अपराधों को सूचीबद्ध करने और उनके लिए दंड निर्धारित करने के लिए डिजाइन किया गया है, इन दंडों की सीमा और प्रकृति को समझना महत्वपूर्ण है। आईपीसी की धारा 53 में कहा गया है, दंड संहिता के प्रावधानों के तहत अपराधी जिन दंडों के लिए उत्तरदायी हैं, वे हैं: प्रथम मृत्यु, दूसरा आजीवन कारावास, तीसरा भारतीय दंड संहिता संशोधन अधिनियम 1942 1942 का अधिनियम 8 द्वारा छोड़ा गया, चौथा कारावास, जो 2 प्रकार का है, अर्थात 1 कठोर अर्थात कठिन परिश्रम के साथ, 2 सरल, 5वां संपत्ति की जब्ती, छठा ठीक है। विस्तृत विवरण। 1 दंड की श्रेणीबद्ध गंभीरता। धारा 53 दंडों को एक श्रेणीबद्ध तरीके से रेखांकित करती है, जो सबसे गंभीर मृत्युदंड से शुरू होती है और सबसे कम गंभीर जुर्माने पर समाप्त होती है। यह वर्गीकरण अपराध की गंभीरता के आधार पर आईपीसी द्वारा लगाए जा सकने वाले दंडों की सीमा के बारे में जानकारी प्रदान करता है। 2 अंतिम दंड मौत। उल्लिखित पहली सजा मृत्युदंड है। केवल दुर्लभतम मामलों में ही इसका इस्तेमाल किया जाता है। यह जघन्य अपराधों के लिए कानूनी प्रणाली की सबसे गंभीर प्रतिक्रिया को रेखांकित करता है और उस गंभीरता पर जोर देता है जिसके साथ कानून कुछ अपराधों को देखता है। 3 आजीवन कारावास। दूसरी सजा आजीवन कारावास एक और गंभीर सजा है, जो अक्सर बेहद गंभीर अपराधों के लिए आरक्षित होती है। मृत्युदंड के विपरीत यह प्रायश्चित का अवसर प्रदान करता है,
लेकिन अधिनियम के परिणामस्वरूप स्वतंत्रता के दीर्घकालिक अभाव को रेखांकित करता है। 4. कारावास कठोर और सरल। संहिता 2 प्रकार के कारावास निर्दिष्ट करती है, कठोर कठिन श्रम के साथ और सरल। कठोर कारावास यह अनिवार्य करता है कि अपराधी कठिन श्रम में संलग्न हो, जिससे स्वतंत्रता के अभाव में शारीरिक परिश्रम की एक परत जुड़ जाए। दूसरी ओर साधारण कारावास में कठोर श्रम का अभाव होता है, लेकिन फिर भी यह व्यक्ति को सीमित कर देता है, जिससे उनकी स्वतंत्रता कम हो जाती है। 5. संपत्ति की जब्ती। आईपीसी कुछ मामलों में संपत्ति की कानूनी जब्ती की अनुमति देता है। यह दोहरे उद्देश्यों को पूरा करता है, एक निवारक के रूप में कार्य करना और यह सुनिश्चित करना कि व्यक्तियों को उनकी अवैध गतिविधियों की आय या लाभ से लाभ न हो। 6. ठीक। जुर्माना लगाना एक मौद्रिक दंड है जो अपराधी को एक निश्चित राशि का भुगतान करने के लिए बाध्य करता है। यह सजा के रूप में और कुछ मामलों में पीड़ितों को क्षतिपूर्ति प्रदान करने के तरीके के रूप में कार्य कर सकता है। 7. संहिता के लचीलेपन को प्रतिबिंबित करना। दंडों की एक श्रृंखला की पेशकश करके आईपीसी लचीलेपन का प्रदर्शन करता है। यह सुनिश्चित करता है कि दंड को अपराध की प्रकृति और गंभीरता, अपराधी के इरादे, होने वाले नुकसान और अन्य परिस्थितियों के अनुरूप बनाया जा सकता है। 8. आनुपातिकता के सिद्धांत को सुदृढ़ करना। विभिन्न दंड आनुपातिकता के कानूनी सिद्धांत पर जोर देते हैं, जिससे यह सुनिश्चित होता है कि दी गई सजा अपराध के अनुरूप है। आईपीसी एक आकारस्भी के लिए उपयुक्त दृष्टिकोण से बचता है, जो सूक्ष्म सजा की अनुमति देता है। 9. विकसित होता न्यायशास्त्र। समय के साथ दंडों पर सामाजिक दृष्टिकोण विकसित होते हैं, जिससे कानूनी परिदृश्य में बदलाव आते हैं। धारा 53 इस तरह के विकास के लिए एक प्रमाण के रूप में खड़ी है, विशेष रूप से कुछ दंडों को हटा दिया गया है या समय के साथ उन पर बहस हुई है। निष्कर्ष: आईपीसी की धारा 53 दंडों की विस्तृत सूची के साथ संपूर्ण दंड संहिता के लिए रीढ़ की हड्डी के रूप में कार्य करती है। यह दंडों का एक स्पेक्ट्रम प्रदान करता है, जिसे अपराध की प्रकृति के आधार पर लागू किया जा सकता है, यह सुनिश्चित करते हुए कि न्याय कठोर और निष्पक्ष दोनों है। सजाओं की सीमा सबसे गंभीर से लेकर न्यूनतम तक यह सुनिश्चित करने के लिए आईपीसी की प्रतिबद्धता को दर्शाती है कि न्याय आनुपातिक रूप से दिया जाता है, प्रतिशोध, निवारण और कुछ मामलों में पुनर्वास की आवश्यकता को संतुलित किया जाता है। प्रत्येक सजा की प्रकृति को परिभाषित और विस्तृत करके अनुभाग यह सुनिश्चित करता है कि न्यायपालिका और जनता दोनों को आपराधिक कार्यों के संभावित परिणामों की स्पष्ट समझ हो। धारा 53 जैसे प्रावधानों के माध्यम से आईपीसी न्याय के संरक्षक के रूप में अपनी भूमिका की पुष्टि करता है। यह सुनिश्चित करता है कि अपराधों को सामाजिक मूल्यों और अपेक्षाओं को प्रतिबिंबित करते हुए उचित दंड दिया जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। In this episode, titled IPC 1860 Explained, we aim to unravel the complexities of the IPC, making it accessible and understandable to everyone. Our discussion will include an overview of its structure, covering various chapters and sections that categorize different crimes, from theft and assault to more complex offenses like cybercrime and economic fraud. Now let's know about another IPC section. Section 53 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the various types of punishments to which offenders are liable under the provisions of the code.
Given that the IPC is fundamentally designed to list offences and prescribe penalties for them, understanding the range and nature of these punishments is crucial. IPC Section 53 states, Punishments. The punishments to which offenders are liable under the provisions of this code are: first, death. Secondly, imprisonment for life. Thirdly, omitted by the Indian Penal Code, Amendment, Act 1942, Act 8 of 1942. Fourthly, imprisonment, which is of two descriptions, namely 1. Rigorous, that is, with hard labor, 2. Simple. Fifthly, forfeiture of property. Sixthly, fine. Elaborated description. 1. Graded severity of punishments. Section 53 outlines punishments in a hierarchical manner, starting with the most severe, the death penalty, and ending with the least severe, a fine. This gradation offers insight into the range of penalties that the IPC can impose based on the gravity of the offence. 2. The ultimate penalty, death. The first punishment mentioned is the death penalty. Invoked only in the rarest of rare cases, it underscores the gravest response the legal system has for heinous crimes, emphasizing the seriousness with which the law views certain offences. 3. Life imprisonment. The second punishment, life imprisonment, is another severe penalty, often reserved for extremely grievous crimes. Unlike the death penalty, it offers a chance at penance, but underscores the long-term deprivation of liberty as a consequence of the act. 4. Imprisonment, rigorous and simple. The code specifies two types of imprisonment, rigorous, with hard labor, and simple. Rigorous imprisonment mandates that the offender engages in hard labor, adding a layer of physical toil to the deprivation of freedom. Simple imprisonment, on the other hand, lacks the hard labor component but still confines the individual, curtailing their liberty. 5. Forfeiture of property. The IPC allows for the legal confiscation of property in certain cases. This serves dual purposes, acting as a deterrent and ensuring that individuals do not benefit from the proceeds or gains of their illicit activities. 6. Fine. The imposition of a fine is a monetary penalty, compelling the offender to pay a certain sum. This can act both as a punishment and, in some cases, as a way to provide restitution to victims. 7. Reflecting the code's flexibility. By offering a range of punishments, the IPC demonstrates flexibility, ensuring that penalties can be tailored to fit the nature and severity of the crime, the intent of the perpetrator, the harm caused, and other circumstances. 8. Reinforcing the principle of proportionality. The varied punishments underscore the legal principle of proportionality, ensuring that the punishment meted out is commensurate with the offense. The IPC avoids a one-size-fits-all approach, allowing for nuanced sentencing. 9. Evolving jurisprudence. Over time, societal views on punishments evolve, leading to changes in the legal landscape. Section 53 stands as a testament to such evolution, especially with certain punishments being omitted or debated over time. Conclusion. Section 53 of the IPC, with its detailed catalogue of punishments, serves as a backbone to the entire penal code. It offers a spectrum of penalties that can be applied based on the nature of the crime, ensuring that justice is both stern and fair. The range of punishments, from the most severe to the least, demonstrates the IPC's commitment to ensuring that justice is delivered proportionately, balancing the need for retribution, deterrence, and, in some cases, rehabilitation. By defining and detailing the nature of each punishment, the section ensures that both the judiciary and the public have a clear understanding of the potential consequences of criminal actions. Through provisions like Section 53,
The IPC reaffirms its role as a guardian of justice, ensuring that offences are met with appropriate penalties, reflecting societal values and expectations. If we are responsible, the future will be good for the future generations.